హలో అందరికీ వ్యూవర్స్, డైలీ వ్లాగ్స్ ఛానల్కి అయితే స్వాగతం. నేను ఈ ఛానల్లో అయితే ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే సాయంత్రం పూట ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అని ఇంకా ఈరోజు అయితే అలసందలు గుగ్గులు అయితే చేసుకుందామని నానబెట్టి కుక్కర్లో అయితే పెట్టి స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్ల వరకు అయితే ఉడికించుకొని మనమైతే ప్రాసెస్లోకి వెళ్దాము. కరెంట్ అయితే పోయింది ఇక్కడ, అందుకు ఇక నేనే సెల్లు పెట్టుకొని ప్రతి ఒక్క వీడియో నేనే సెల్లుతో ఇలా చేస్తున్నానండి. దీనికి మాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. విజిల్స్ అయితే వస్తున్నాయి. అంత లోపల మనము ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం అయితే రెడీ చేసి పెట్టుకుందాము. ఇంకా విజిల్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. మనం ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చక్కగా మనం ఇప్పుడైతే ఇంకా వీటిని అయితే కట్ చేసి పెట్టుకుందాము. కడుక్కొని సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ఇంకా ఏం లేదండి, ఇంకా స్పైసీగా కావాలంటే కాస్త ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కారం అవసరం లేదు. పచ్చిమిర్చి స్కిప్ చేసుకున్నామంటే కారం వేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. స్పైసీ కావాలంటే స్పైసీగా, తక్కువ కావాలంటే తక్కువ, ఎవరిష్టం వాళ్ళదన్నమాట. ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఉప్పు అయితే ఒక టేస్ట్గా తగినంత 1 స్పూన్ వేసుకోవచ్చు, మన టేస్ట్ తగినంత 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి పెట్టుకున్నాం. విజిల్ అయితే పోయింది. నీళ్ళన్నిటిని ఇలా చిల్లుల గిన్నెలో వంపేసుకోవాలి. ఇలా మొత్తం వంపేసుకొని అయితే ఉడికాయి, చాలా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా ఆనియన్స్ అయితే ఇలాగ కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా కరివేపాకు, పోపు దినుసులు, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆవాలు. ఇప్పుడైతే మనము ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 గ్లాస్ ఆయిల్ అయితే వేసుకోవాలి. 1 గ్లాస్ ఏం అవసరం లేదు, 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. సరే, దీనికి ఏమి ఎక్కువ ఆయిల్ పట్టదన్నమాట. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి ఫస్ట్. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కాస్త పసుపు, స్టవ్ అయితే ఫ్లేమ్ తగ్గించుకోవాలి. కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాం. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం అన్నమాట. ఇలా కలుపుకోవాలి. ఇకంతా నేను ఇవైతే అయిపోయింది కదా, మనం మొత్తంగా వేసేసుకున్నాం. బాయిల్ అయిపోయిందంటే వేసేసుకొని కలుపుకోవడం.
ఇట్లా కలుపుకున్నాం కదా, కొత్తిమీర అయితే వేసేస్తాను. అంతేనండి. ఇలా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే, ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే వేసుకోవాలన్నమాట. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన అలసందల గుగ్గులు స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకు మా ఛానల్లో చాలా ఉన్నాయి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.